హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ డ్రై ఫ్రూట్తో రైస్ అండి. స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా అంతే ఈజీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా నేను రైస్ని ఇలా చేసేసి ఉప్పు లేకుండా రైస్ చేసేసుకోవాలండి. ఇలా చల్లగా అయిపోవాలి. వేడి మీద కలిపేసుకుంటే నీళ్ళగా అయిపోతుంది కాబట్టి బాగా చల్లారనివ్వాలి. రుచికి సరిపడా మనము స్వీట్ కూడా వేసుకోవచ్చు. అలానే ఎండు ఖర్జూరాలు, అంజీర్, గోడంబి, కొబ్బరి, ఎండు ద్రాక్ష, అలానే బాదం పప్పండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులో నేను నెయ్యి అయితే వేసేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. స్వీట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, నెయ్యి బాగా కరిగిపోయింది. ఇంతకుముందు వీడియోలో గసగసాలు చూపలేదండి. ఇప్పుడు ముందుగా మనము ఇందులోకి బాదం పప్పు, వరి, ఎండు ద్రాక్ష, అంజీరండి, ఎండు అంజీరీలు, గోడంబి, అలానే చివరిగా ఎండు ఖర్జూరాలని కూడా వేసేసుకుందామండి. వేసేసి ఇందులోకి మనము గసగసాలని కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకుందాము. దీన్ని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలా ఈజీ, సింపుల్ రెసిపీ అండి. మనం రైస్ ఒకటి కుక్ చేసుకోవడానికి టైం పడుతుంది అంతే. ఇవైతే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చూడండి, చెక్క అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఇలాచీ పౌడర్ అండి, ఇది కూడా వేసేసుకుందాము. వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసి బాగా చల్లారనిద్దామండి. అండి, ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి చల్లార్చుకున్న రైస్ని కూడా వేసేసుకుందాము అండి. ఈ విధంగా రైస్లో అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము చక్కెర వేసేసుకుందాం. చల్లారిన తర్వాతే వేసుకుందామండి, అప్పుడే మనకి ఇది అనేది పొడిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి డ్రై ఫ్రూట్ స్వీట్ రైస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. నా మరిన్ని వీడియోస్ చూడడానికి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.